కాసేపట్లో మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. రామిరెడ్డి దామోదర్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా గుర్తింపు పొందారు. 73 ఏళ్ల మాజీ మంత్రి అనారోగ్యం కారణంగా హైదరాబాద్లో ఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1952 సెప్టెంబర్ 14న ఖమ్మం జిల్లా లింగాలలో జన్మించారు. వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి 1973లో బీఎస్సీ పూర్తి చేశారు. రాజకీయ నాయకుడిగా, రైతుగా పేరుగాంచిన దామోదర్ రెడ్డి సుమారు 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నారు. ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. కమ్యూనిస్టుల కంచుకోట తుంగతుర్తిని ఛేదించిన కాంగ్రెస్ యోధుడు రామిరెడ్డి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇంకొద్దిసేపట్లో మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. సో ఎవరెవరు హాజరవుతున్నారు? మరి కాసేపట్లో మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం మనం తుంగతుర్తిలోని రామిరెడ్డి దామోదర్ రెడ్డి నివాసంలో ఉన్నాం. నిన్న హైదరాబాద్ నుంచి కూడా, హైదరాబాద్ బంజారాహిల్స్ నివాసం నుంచి కూడా ఆ సూర్యాపేటకు తీసుకురావడం జరిగింది. దారి పొడవుతున్న సూర్యాపేట, నకరికల్, అదేవిధంగా సూర్యాపేటలో కూడా వందలాదిగా వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులంతా కూడా నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఏరియాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రామిరెడ్డి దామోదర్ రెడ్డి అంటే పేరు తెలియని వారు ఉండరు. టైగర్ గా అతనికి పేరుంది. టైగర్ రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఉంది. 1985లో మొట్టమొదటిసారిగా 85లో ఎమ్మెల్యేగా ప్రారంభించి 85, 89, 94, 2004, ఆ తర్వాత 2009 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఇక్కడ ఆ తుంగతుర్తి నియోజకవర్గంలో చూసినట్లయితే చూడొచ్చు, ఇప్పటికే వేలాది మందిగా అభిమానులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఆయన మొత్తం కూడా, ఆయన జీవితం అంతా కూడా ఇక్కడ తుంగతుర్తి మనం ఫామ్ హౌస్ లో చూస్తున్న అతని యొక్క జీపులు ఏదైతే ఉందో అతనికి ఎంతో ఇష్టం అని చెప్పవచ్చు. మొదటి నుంచి కూడా అతను ఉపయోగించినటువంటి వాహనాలంతా కూడా మనం చూస్తున్నాం. వరుసగా ఏ విధంగా వాహనాలు ఉన్నాయో ఇక్కడే ఇదే వ్యవసాయ క్షేత్రం అని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం. ఆ కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి కూడా, ఇక కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి అని చెప్పవచ్చు. తండ్రి గత 3 రోజుల నుంచి కూడా పూర్తిగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే అంత్యక్రియలు ప్రారంభమనే అధికారిక లాంఛనాలతో కూడా అంత్యక్రియలు ప్రారంభించినారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా అట్టూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కూడా వందలాది మంది అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అతనికి ఎంతో అనుబంధం ఉంది, ఏరియాతో అనుబంధం ఉంది. మనతో జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకట యాదవ్ ఉన్నారు. ముందుగా మీకు దామోదర్ రెడ్డి అంటే కూడా ఈ ఏరియాలో మొత్తం అతని గురించి కూడా తెలుసు. మీకు ఎలా అనుబంధం? దామోదర్ రెడ్డి గారు కీర్తిశేషులు, మాజీ మంత్రి శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారికి నాకు 30 సంవత్సరాల అనుబంధం ఉంది. నేను వారికి ఒక అనుభవ శిష్యుడిగా, వారికి ఒక కార్యకర్తగా నేను 30 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నా లేకుండా ఒక కుటుంబ సభ్యులా కలిసి మేము ఏదైతే మేమిద్దరం ఒకే రక్తం పంచుకొని ఉండకపోయినా రక్తం ఇచ్చే తమ్మునిగా, ఒక శిష్యుడిగా నేను ఆ పేరు తగ్గింది చాలా గౌరవం. వారి మరణం సూర్యాపేట జిల్లాకి కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా తీరని లోటు. ఆయన ఎంతో మంది లీడర్లను కూడా తయారు చేశారు. మీలాంటి ఒక సామాన్య కార్యకర్తను కూడా ఈ విధంగా, నేను ఒక మామూలు మధ్యతరగతిలో జన్మించిన వ్యక్తికి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా కాంగ్రెస్ ప్రభుత్వంలో పర్యాయాలకు అవకాశం కల్పించారు. ఆనాడు వారి యొక్క సామాజిక వర్గం, వారి యొక్క బంధువర్గం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ప్రలోభాలకు చేసినా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకు అవకాశం ఇస్తారని ఇచ్చిండ్రు. అదేవిధంగా జిల్లాల బైఫర్కేషన్లో సూర్యాపేట జిల్లాకు 2 పర్యాయాలు నన్ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ సభ్యులు కూడా వారి హయాంలో నాకు దక్కింది. వారి మరణం ముఖ్యంగా ఈ ప్రాంతంలో సూర్యాపేట జిల్లాలో కూడా తీరని నష్టమని తెలియజేస్తాం. రైట్, చూడొచ్చు కదా. రైట్, థ్యాంక్ యూ రమేష్.